Hi everyone, it's me Shanti. Welcome back to my channel Shanti Vikram. ఈ వీడియోలో వచ్చేసి నా సారీ కలెక్షన్ చూపిస్తున్నానండి. నాకైతే ఎక్కువ సారీ కలెక్షన్స్ ఉండవు. ఈ ఇయర్కి 1-2 చీరలు మాత్రమే తీసుకుంటానన్నమాట. చీరలు ఇష్టం ఉన్నప్పటికీ ఎక్కువ డ్రెస్సెస్ వేర్ చేస్తాను. అందుకే ఎక్కువ సారీ కలెక్షన్ అయితే ఉండదన్నమాట. అందుకని నా పెళ్లి నుంచి తీసుకున్న సారీస్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను అన్నమాట. ఈ సారీ వచ్చేసి ప్రజెంట్ నా దగ్గర లేదండి, అందుకే నా దగ్గర ఉన్న పిక్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా పెళ్లి పట్టు చీర. నేను ఒకసారి వీడియోలో కూడా చూపించాను ఈ చీరని. నా పెళ్లి సారీస్ అని జంగారెడ్డిగూడెంలో ఉన్న కోయిలగూడెంలో తీసుకున్నారండి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందన్నమాట, అందుకని అక్కడ తీసుకున్నారు. అంటే అక్కడే మగ్గం వేస్తారనమాట. ఎవరైతే మగ్గం వేస్తారో వాళ్ళే ఒక ఇంట్లో పెట్టి సేల్ చేస్తారనమాట, అందుకని అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి నా పెళ్లి పట్టు చీర. చీరలు వచ్చేసి కోయిలగూడెంలో తీసుకుంటే బ్లౌజులన్నీ మాత్రం నూజివీడ్లో వర్క్ చేపించారనమాట. అది కూడా విక్రమ్ గారే చేపించారండి. ఈ చీర వచ్చేసి ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. పెళ్లి పట్టు చీర కాబట్టి కామన్. అన్ని సారీస్కి నాకు హెవీగానే మగ్గం వర్క్ చేయించారండి. ఈ బ్లౌజ్ కూడా హెవీగానే చేయించారు. ఈ చీర చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా షైనింగ్గా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో పెళ్ళికి కట్టుకునేటప్పుడు అంత లుక్ రాలేదు, కానీ ఇప్పుడు కట్టుకునేటప్పుడు మాత్రం చాలా లుక్ వచ్చింది. ఎందుకనంటే అప్పుడు నేను బాగా సన్నగా ఉండేదాన్ని అనమాట. ఇది వచ్చేసి నా పెళ్లి పట్టు చీర. ఇంక సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట. ఈ సారీ వచ్చేసి నా నోములి చీర అండి. తలంబరాల చీర కూడా ఉంది ప్రజెంట్, అది కూడా నా దగ్గర లేదు. దాంట్లో నా పిక్స్ కూడా ఏమీ లేవు, అందుకని యాడ్ చేయలేదు. అయినా తలంబరాల చీర అంటే నార్మలే కదండి, సో అందుకే దాన్ని యాడ్ చేయడం లేదనమాట. ఇది వచ్చేసి నా నోములి చీర. సో టమాటా రెడ్ కలర్తోనూ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కాస్ట్లు మెన్షన్ చేయడం లేదండి, ఎందుకంటే నాకు కూడా సరిగ్గా గుర్తు లేదనమాట. ఆ ఊరు కూడా గుర్తు లేదు. మా హస్బెండ్ని అడిగి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది కదా. ఈ టమాటా రెడ్ లాగా కనిపిస్తుందండి, ఇంకో వైపు వచ్చేసి పింక్ కలర్లో కూడా కనిపిస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చేసి బ్లౌజ్ ఏమో పింక్ కలర్ కాంబినేషన్తో మగ్గం వర్క్ చేయించారనమాట. మగ్గం వర్క్ చేయించినప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని వాడరు కదండి, కానీ ఇక్కడ వచ్చేసి మాత్రము ఈ బ్లౌజ్కి వచ్చేసి శారీలో వచ్చిన ఒక పీస్ని హ్యాండ్కి యాడ్ చేశారనమాట. చూడండి, ఇక్కడ హ్యాండ్కి యాడ్ చేయడం వల్ల అక్కడ మగ్గం చేయడం కుదరదని ఇలా ఒక పింక్ కలర్ క్లాత్ తీసుకుని దాని మీద మగ్గం వర్క్ చేసి దీనికి యాడ్ చేశారనమాట. హ్యాండ్స్కి మాత్రమే యాడ్ చేశారండి, మిగతా బాడీ మొత్తము మామూలు పీసే పెట్టారనమాట విడిగా తీసి. సో దీని వర్క్ అయితే ఇలా వచ్చింది. దీనికి టాజిల్స్ కూడా చాలా బాగుంటాయండి, చాలా హెవీగా ఉంటాయన్నమాట. సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్లో వచ్చేసి ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యేటట్టు కింద కంటనే కుట్టించారనమాట. ఇక్కడ పైపింగ్ కూడా పింక్ కలర్లో ఇచ్చారనమాట. నా మ్యారేజ్కి తీసుకున్న ప్రతి బ్లౌజ్కి పైపింగ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. సో పైపింగ్స్ వల్లనే కింద నడుము దగ్గర వచ్చిన పైపింగ్స్ వల్లనే అవి హైలైట్ అయినాయి అనిపిస్తుంది. అప్పుడు నీ మ్యారేజ్లో చాలా అంటే చాలా సన్నగా ఉండేదాన్ని, చీరలు కూడా బాగుండేవి కాదనమాట, అంత సన్నగా ఉండేదాన్ని. సో ఫ్యూచర్లో లావ్ అవుతాననే ఉద్దేశంతో చాలా డీప్ నెక్ పెట్టే కుట్టించారనమాట. సో పైన మాత్రము ఇలా చిన్న బార్డరే వస్తుందండి, కింద మాత్రం హెవీగా వస్తుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఈ బ్లూ కలర్ శారీ. ఈ బ్లూ కలర్ శారీ కూడానండి పెళ్ళికే తీసిందనమాట. ఇందులో హైలైట్ పార్ట్ ఏంటనంటే 2 డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి. నడుము వరకు ఒక బార్డర్ వస్తుంది, నడుము పైనుంచి ఒక బార్డర్ వస్తుంది అనమాట. పైన కింద మాత్రం కామన్గా పింకే వస్తుంది. ఈ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. ఈ చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బట్ నేను ఇది పెళ్ళిళ్ళకి, ఫోటోషూట్కి, ఫంక్షన్స్కి వేటికి ఈ కలర్ తీసుకోమని మాత్రం నేను చెప్పనండి. ఎందుకనంటే ఇది డైరెక్ట్గా ఒక కలర్ కనిపిస్తుంది, ఫోటోలో ఇంకో కలర్ కనిపిస్తుంది అనమాట. అందుకే నాకు ఈ కలర్ అంతగా ఇష్టం ఉండదు. జనరల్గా క్యాజువల్గా కట్టుకోవడానికి అయితే మాత్రం డైరెక్ట్గా చూడడానికి మాత్రం మంచి నీట్గా ఉంటుంది. ప్లస్ ఇది లైట్ వెయిట్ శారీ అండి, కట్టుకున్నట్టే అనిపించదు. నోముల తర్వాత పూజ మధ్యలో మనల్ని శారీ మార్చుకుని రమ్మంటారు కదా, సో అప్పుడు కట్టుకున్న చీర అనమాట. నేను ఎక్కడైతే కోయిలగూడెంలో తీసుకున్నానో ఆ షాపులో అక్కడ 3000 తక్కువ చీరలు అయితే అస్సలే లేవండి.
నాకు డైలీ వేర్ చీరలు కూడా అక్కడే తీసుకున్నారనమాట. సో చీర మొత్తం అయితే ఇలా బుటాస్ వస్తూ ఉంటాయి అన్నమాట. పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. పల్లోను ప్లస్ అంచు కూడాను. బ్లౌజ్ కూడా పింక్ కలర్లోనే వచ్చిందండి. సో మీకు ఇక్కడ కనిపిస్తే నేను 2 బార్డర్స్ అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ 2 బార్డర్స్ వచ్చినాయి. నడుం వరకు ఒక బార్డర్ వస్తుంది, పైన కుర్చీల దగ్గర ఒక బార్డర్ వస్తుంది, పైన బార్డర్ పళ్ళు దగ్గర వరకు ఇంకో బార్డర్ వస్తుంది అనమాట. సో పెళ్ళికే తీసుకున్నామండి చాలా చీరల వరకు. తర్వాత నేను చాలా తక్కువ అనమాట చీరలు తీసుకోవడం, ఎందుకంటే పెళ్ళికి తీసుకున్న చీరలే నాకు 1.5 year వరకు వచ్చేసినాయి అనమాట. సో దీనికి బ్లౌజ్ అయితే మాత్రం చాలా సింపుల్గా కుట్టించారు. నాకు ఈ బ్లౌజ్ మాత్రం నచ్చదండి నిజంగా. పెద్దవాళ్ళు కుట్టించినట్టు ఇంత పెట్టేసి కుట్టించేశారనమాట. ఈ సారీ మీద మాత్రం ఇంకో బ్లౌజ్ తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఆ పని అవ్వడం లేదు. ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. చూడండి పెద్దవాళ్ళు కట్టుకున్నట్టు ఇంత పెద్దది పెట్టేశారు బ్యాక్ సైడ్. నాకు అస్సలే నచ్చదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సమోసాతో హైలైట్ చేశారనమాట. బ్లూ కలర్ సమోసాలు వేసి హైలైట్ చేశారు హ్యాండ్స్కి, బ్యాక్ సైడ్ నెక్కి. ఈ చీర కూడా కాస్ట్ ఎక్కువ అండి, మరి ఎందుకు ఇంత సింపుల్గా కుట్టించారో నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీ. ఈ శారీ కూడా వచ్చేసి చాలా లైట్ వెయిట్లో ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఈ చీర కూడా అక్కడే కోయిలగూడెంలోనే తీసుకున్నామండి. కింద అయితే మాత్రం ఇలా హెవీగా వస్తుంది బార్డర్, పైన మాత్రం చాలా సింపుల్గా వస్తుంది. ఈ సారీ తీసుకున్నప్పుడు అయితే మనసులో అనుకున్నాను అనమాట, ఎల్లో కలర్ తీసుకుంటున్నారేంటి, నాకు అసలే నా స్కిన్ టోన్కి నా పర్సనాలిటీకి ఎల్లో కలర్ సూట్ అవ్వదని చాలా భయపడ్డాను అనమాట. బట్ ఈ చీర మాత్రం ఎప్పుడు కట్టుకున్నానంటే, తీసుకోవడం పెళ్ళికి తీసుకున్నా సరే, నేను బెంగళూరులో ఫ్యామిలీని పెట్టినప్పుడు ఈ చీరనే కట్టుకున్నాను అనమాట. నా మ్యారేజ్ అయిన 3 months వరకు ఫ్యామిలీ పెట్టకూడదని అన్నారండి, అందుకే వెంటనే కుదరలేదు. ప్లస్ ఆషాఢం కూడా వచ్చిందనమాట. తర్వాత మాత్రము బెంగళూరులో ఫ్యామిలీ పెట్టిన టైంకి పూజ చేసుకుంటాం కదా, అప్పుడు నేను ఈ సారీ కట్టుకున్నాను అనమాట. దీనికైతే మాత్రం బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది కానండి, బట్ ఇది కూడా నాకు పెద్దవాళ్ళకి కుట్టించినట్టు చాలా ఎక్కువ నెక్ పెట్టేశారు అనిపించింది. అది ఏదైతే డిజైన్ ఉందో చాలా హైలైట్ అవుద్ది ఈ బ్లౌజ్కి. అది వచ్చేసి ప్యాచీ వర్క్ చేశారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఏదో క్లాత్ని యాడ్ చేసినట్టున్నారు, వర్క్ క్లాత్ని. ప్లస్ అలాగే పైపింగ్స్ కూడా ఇచ్చారు. గ్రీన్ కలర్తో పైపింగ్స్ ఇచ్చారు, కింద క్రీమ్ కలర్తో పైపింగ్స్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానండి, బ్యాక్ సైడ్ కాస్త హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటా కలర్ సారీ అనమాట. ఈ సారీ వచ్చేసి ఫ్యామిలీ పెడుతున్నప్పుడు అమ్మ నాకు తీసుకొచ్చారనమాట. పెట్టాలి అప్పుడు చీర అని అన్నారని, అప్పుడు నాకు అమ్మ తీసుకొచ్చింది. సో ఇదైతే వర్క్ సారీ అనమాట. నా పెళ్ళికి తీసుకున్నవన్నీ పట్టు సారీస్, ఒరిజినల్ పట్టు సారీస్, సెమీ పట్టు సారీస్, లైట్ వెయిట్ సారీస్ ఇలాగే ఉన్నాయి. నాకు వర్క్ సారీస్ చాలా తక్కువ అనమాట. నేను అన్ని సారీస్ కడతానండి. అమ్మని నేను వర్క్ సారీ తీసుకురామంటే నాకు ఈ సారీ తీసుకొచ్చింది అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది, వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. సారీ మాత్రం టమాటా రెడ్ కలరేనండి. బ్లౌజ్ కూడా నాకు ఆ కలరే వచ్చింది. క్రీమ్ కలర్తో వర్క్ వచ్చింది, ప్లస్ క్రీమ్ కలర్తో బార్డర్ ఇచ్చున్నారనమాట. ఈ చీర కట్టుకోలేగానండి నీట్గా ఉంటుంది, ప్లస్ ఎత్తుగా ఉంటుందనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. నేను సారీస్ తీసుకున్నప్పుడు అదొకటి అబ్జర్వ్ చేస్తాను, ఇదేమైనా వేసుకుంటే ఏమైనా కొంచెం లావుగా ఏమైనా చబీగా ఏమైనా కనిపిస్తామా అన్నట్టు నేను చూస్ చేసుకుంటాను అనమాట. బట్ ఈ చీర అలా ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. కింద హెవీ వర్క్ రావడం వల్ల కుర్చీల దగ్గర అలా పెట్టినట్టు ఉంటుందన్నమాట. సో చీర అంతా అయితేనేమో అలా బుటీస్ని కింద వర్క్ అయితే కామన్ అండి, చీర అంతా మాత్రం అలా బుటీస్ అయితే రావు. సో కొంచెం లోపలికి వెళ్ళే కొలిది హాఫే ఉంటుంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ బ్లౌజ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చేసింది ప్యాచీ వర్కే అయినప్పటికీ ఈ చీరకి ఈ బ్లౌజ్కి చాలా లుక్ వచ్చింది అనమాట.
ఈ బ్లౌజ్ వచ్చేసి నేను తాడేపల్లిగూడెంలోనే కుట్టించుకున్నానండి. ప్లస్ ఆ బ్లౌజ్కి కింద ఉన్నాయి కదా చిప్స్, అవి నేనే పెట్టుకున్నాను అనమాట. మా భవానీ అక్క, మా సెకండ్ అక్క కుట్టిందనమాట. సో లోపల చీర వచ్చేసి ఇలా హాఫ్ బూటీస్ మాత్రమే వస్తాయి. ఇవైతే మాత్రం ఈ చీర మాత్రము ఫంక్షన్స్కి, పార్టీస్కి చాలా బాగుంటాయండి. మ్యారేజెస్ కూడా మంచి లుక్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ ఎల్లో కలర్ సారీ. ఈ చీర వచ్చేసి నేను పెళ్ళికి తీసుకోలేదు. ఇది వచ్చేసి అత్తయ్య గారు రాముడి వారిని ప్రతిష్ఠిస్తున్నారు అని అంటే అప్పుడు తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ టైం ఉంది నాకు, అందులో ఈ చీర చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ ప్రైజ్కి. అందుకని నేను ఈ చీర తీసుకున్నాను. నా పాత వీడియోస్లో కూడా చూపించానండి ఈ చీర తీసుకున్నట్టు. సో ఈ చీర వచ్చేసి మాత్రం ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. లోపల లోటస్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఆ ఫ్లవర్స్ రెడ్ కలర్లోనే వస్తుంది. దీనికి కూడానండి పళ్ళు కింద చాలా పెద్దగా ఉంటుందన్నమాట, బార్డర్. మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర గుడిలో కొత్తగా విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారనమాట. ఎక్కడి నుంచో విగ్రహాలను తీసుకొచ్చారు, బాగా గ్రాండ్గా చేస్తున్నారనమాట. సో కొంతమంది పేర్లను మాత్రమే పంతులు గారు చూసి అందుట్లో ఎవరి పేరు బలం బాగుంటుందో వాళ్ళతో రాముడి వారిని ప్రతిష్ఠిస్తారనమాట. అలా మా అత్తగారి పేరు, మా మావయ్య గారి పేరు వచ్చింది. సో ఆ టైంలో తీసుకున్న సారీ అనమాట. నేను కొంచెం పాప్ అయ్యే కలర్స్ చాలా తక్కువనే చెప్పాలి. ఇలా ఎల్లో కలర్ సారీస్ అంటే చాలా తక్కువ. బట్ ఆ ఫంక్షన్కి నాకు ఈ సారీ బెస్ట్ అనిపించింది, అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట. ఫంక్షన్స్ బట్టే నేను సారీస్ని చూస్ చేసుకుంటాను. సో అలా తీసుకున్నాను అనమాట. ఇది ఫుల్ బాడీ మొత్తము లోటస్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. దీనికి బ్లౌజ్ మాత్రం నేనే స్టిచ్ చేయించుకున్నానండి. ఇది కూడా తాడేపల్లిగూడెంలోనే స్టిచ్ చేయించుకున్నాను. మా ఊర్లోనే నా ఫ్రెండ్తో స్టిచ్ చేయించుకున్నాను అనమాట. దీన్ని బోట్ నెక్ కింద కుట్టించుకున్నాను ఫ్రంట్న. బ్యాక్ సైడ్ కూడా ఇలాగా పెట్టించుకున్నాను అనమాట. చాలా తక్కువ టైం ఉంది, చూడడానికి మాత్రం మంచిగా ఉండాలని చేయించుకున్నాను. బట్ నేను దీనికి వర్క్ చేయించుకుందామని అనుకున్నాను అనమాట. బట్ టైం లేక ఇలా సింపుల్గా కుట్టించేసుకున్నాను. ఏదో పెళ్ళికి కనంటే సారీస్ కట్టేశాను కానండి అంతగా ఎంజాయ్ చేసేదాన్ని కాదు. కొత్త కదా, చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రజెంట్ కూడా ఇబ్బందిగానే ఉంటుంది కానండి. బట్ ఇబ్బందిగా ఉన్నా సరే ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను అనమాట. అప్పుడైతే మాత్రం ప్రతి చీరను కట్టుకున్నప్పుడల్లా ఇబ్బంది పడేదాన్ని. చాలా అంటే చాలా సన్నగా ఉండేదాన్నండి. అస్సలే చీరలు బాగుండేవి కాదు, గాలి వస్తే ఎగిరిపోయేటట్టు ఉండేదాన్ని అనమాట. సో దీనికైతే మాత్రం ఇలా బోట్ నెక్ కుట్టించుకున్నాను అనమాట. మా పాప పుట్టిన తర్వాత కాస్త వెయిట్ గెయిన్ అయ్యాను. అంతకు ముందు అయితే మాత్రం చాలా సన్నగానే ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత కూడా చాలా సన్నగానే ఉండేదాన్ని అనమాట. తర్వాత మా పాప పుట్టిన తర్వాత నుంచి వెయిట్ గెయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి అందరూ నాకు సారీస్ బాగున్నాయి అని అనడం వల్ల సో ఈ వెయిట్ని అలాగే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోకి ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది.